ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మార్చి 19వ తారీఖు బుధవారం. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. విప్రో, ఇన్ఫోసిస్, ఐటీకి సంబంధించిన స్టాక్స్ నెగిటివ్గా క్లోజ్ అయినాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంకు గ్రీన్లో క్లోజ్ అయినాయి. ముఖ్యంగా బ్యాంక్స్ నుంచి ఐసిఐసిఐ బ్యాంకు ఏడిఆర్ అనేది సిగ్నిఫికెంట్ గెయిన్లో కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, క్లియర్గా ఏంటంటే ఐటీ ప్యాక్స్లో అంటే ఐటీ స్టాక్స్లో కొంత ప్రెషర్ ఉంది, బ్యాంక్స్లో కొంత పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నట్లయితే ఏ ఒక్కటి కూడా నెగిటివ్గా అయితే కనిపించట్లేదు. అయితే టాప్ గెయినర్స్లో మీడియా, రియాలిటీ, ఆటో సెక్టార్స్ అనేది ఉన్నాయి. సో ఆల్రౌండర్ ప్రతిభ ఇండియన్ ఇండిసెస్ అనేది కనబరిచాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం తీసుకున్నట్లయితే యూఎస్కి సంబంధించిన S&P 500 వీక్స్ వాలటాలిటీ అనేది కూల్ ఆఫ్ అయింది. యూఎస్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి చెప్తుంది. సౌత్ కొరియా మాత్రం నెగిటివ్గా ట్రేడ్ అవగా, ఇక అక్కడి నుంచి చైనా కావచ్చు, లండన్, యూరప్, జర్మన్ అండ్ డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్, ఫ్రాన్స్, రష్యా, ఏషియా మార్కెట్, జపాన్, హాంగ్సెంగ్ ఇవన్నీ కూడా ఏంటంటే చక్కగా పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి గ్లోబల్గా మార్కెట్స్ నుంచి మాత్రం పాజిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తున్నాయి. ఇక యూఎస్కి సంబంధించిన డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 30 కంపెనీస్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం తీసుకున్నట్లయితే టాప్ లూజర్స్ లిస్ట్లో IBM, వాల్మార్ట్, ట్రావెలర్స్ కనిపిస్తూ ఉన్నాయి. టాప్ గెయినర్స్ లిస్ట్లో వెరిజాన్, చెవ్రాన్, యునైటెడ్ హెల్త్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఒక విషయం అనేది గమనించినట్టయితే డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ సంబంధించిన కంపెనీస్లో ఎక్కువ కంపెనీలు నెగిటివ్గానే క్లోజ్ అయినాయి. గెయిన్స్లో ఉన్నప్పటికి కూడా 1-1.5% మించి వెళ్ళలేదన్నమాట. సో యూఎస్ మార్కెట్స్ నుంచి అంత పాజిటివ్గా అయితే కనిపించట్లేదు. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. ఈరోజు ఉదయం 8:30 బ్యాంక్ ఆఫ్ జపాన్ ఏంటంటే వడ్డీ రేట్లకు సంబంధించిన డెసిషన్ అనేది తీసుకుంటుంది. అయితే ప్రీవియస్గా ఏదైతే 0.5% ఉందో అదే వడ్డీ రేటు మెయింటైన్ చేస్తుందని చెప్పేసి ఒక ఫోర్కాస్ట్ అయితే ఉంది, అంటే అంచనాలు అయితే ఉన్నాయి. సో చూద్దాం, ఆ డేటా వెరీ ఇంపార్టెంట్ డేటా. దాని తర్వాత యూఎస్కి సంబంధించిన క్రూడ్ ఆయిల్కి సంబంధించిన డేటా సాయంత్రం 7 గంటలకు రిలీజ్ అవుతుంది. ఈరోజు ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ గురించి ఒక నిర్ణయం అనేది తీసుకోబోతూ ఉంది. ఇది వెరీ ఇంపార్టెంట్ అప్డేట్. ప్రాబ్లం ఏంటంటే ప్రీవియస్గా 4.5% ఉండేది, అందరూ కూడా 4.5% ఉంటుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు. సో ఈ ఎక్స్పెక్టేషన్ లాగే యాజ్ ఇట్ ఈజ్గా 4.5 ఇచ్చింది అనుకోండి, మార్కెట్ స్టేబుల్గా మూవ్ అవుతాయి, ఇప్పుడున్న ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. బట్ దీనికి అడ్వర్స్గా ఎటువంటి డెసిషన్ తీసుకున్నా సరే మార్కెట్లో వోలటాలిటీ ఉండే అవకాశం ఉంది. ప్రాబ్లీ ఛాన్సెస్ ఉన్నాయి 70-80% ఫెడ్ అనేది వడ్డీ రేట్లు అనేది అలాగే ఉంచడానికి. ఇక ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలించినట్టయితే ఈరోజు అయితే మనకి ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది కనిపించట్లేదు. అదేవిధంగా ఏసియాకి సంబంధించిన ఫండ్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే చైనా యొక్క గ్రోత్ మీద పాజిటివ్గా ఉన్నారు, అయితే కాషియస్గా ఉన్నారు అట్ ద సేమ్ టైం. బట్ ఏంటంటే జపాన్ అయితే ప్రిఫర్ చేయడానికి చాలా ఆస్కారం ఉంది, ఎందుకంటే వీళ్ళ కార్పొరేట్ ఎర్నింగ్స్ కావచ్చు అండ్ కార్పొరేట్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు కొంత గ్రోత్కి దోహదపడే విధంగా ఉన్నాయి. కాబట్టి జపాన్ని కూడా వాళ్ళు కన్సిడర్ చేసుకుంటున్నారు. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ అయితే బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, హింద్ కాపర్, సెయిల్, BSE, మణప్పురం అనేది వీటిల్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. ఏంజల్ వన్, ఆర్తి ఇండస్ట్రీ ప్రాబబ్లీ ఏంటంటే బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి ఆస్కారం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క కంపెనీ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. హీట్ మ్యాప్ అనేది నిఫ్టీ తీసుకున్నట్టయితే M&M టాప్ గెయినర్స్ లిస్టులోకి వెళ్ళిపోయింది. సన్ ఫార్మా కావచ్చు, చాలా కంపెనీలు గ్రీన్లో ఉండగా బజాజ్ ఫిన్సర్, టెక్ మహీంద్రా, అఫ్కోర్స్ రిలయన్స్, భారతీ ఎయిర్టెల్ స్లైట్ నెగిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ పరిశీలన చేసినట్టయితే ఏంజల్ వన్, యూనియన్ బ్యాంక్, టొరెంట్ పవర్, లోధా, ఇండియన్ హోటల్స్ వీటిలో ఏంటంటే లాంగ్ బిల్డప్ అనేది జరుగుతూ ఉంది. కోల్ ఇండియా, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, IEX, ఆల్కెమ్లో షార్ట్ కవరింగ్ అనేది జరుగుతున్నట్టు తెలుస్తుంది. చంబల్ ఫర్టిలైజర్స్, SBI కార్డ్, టెక్ మహీంద్రా, హింద్ పెట్రో, భారతీ ఎయిర్టెల్లో షార్ట్ బిల్డప్ అనేది చూపిస్తూ ఉంది. బజాజ్ ఫిన్సర్, పిడిలైట్ ఇండస్ట్రీస్లో టాప్ లాంగ్ అన్వైండింగ్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక ఫీచర్స్ ఓవరాల్గా ఏ విధంగా ఉన్నాయనేది మనం తీసుకున్నట్లయితే బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం లాంగ్ సైడ్ 72% చూపిస్తూ ఉండగా షార్ట్ సైడ్ 5% చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఎటువంటి షార్ట్స్ అయితే జరగలేదు సిగ్నిఫికెంట్గా, లాంగ్స్ మాత్రం సిగ్నిఫికెంట్గా 22% అనేది చూపిస్తుంది. సో బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం ఏంటంటే పార్టిసిపెంట్స్ ఇంకా మార్కెట్స్ పైకి వెళ్తాయి అన్న కాన్సెప్ట్లో పొజిషన్స్ అనేది తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ యొక్క పర్టికులర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే గత 2 రోజులుగా నిఫ్టీ ఫ్యూచర్స్ అనేది గ్రీన్లో క్లోజ్ అవుతూ వస్తున్నాయి. బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం షార్ట్ కవరింగ్, అంటే ఎవరైతే నిఫ్టీ కిందకి వెళ్తుందని చెప్పేసి షార్ట్ చేశారో వాళ్ళందరూ కూడా రికవర్ చేస్తున్నట్టు దీని అర్థం. ఇక ఈరోజు ఎటువంటి ఎక్స్పైరీ కూడా కనిపించట్లేదు.
పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో ఇండెసిసివ్గా ఉన్నారు. స్టాక్ ఫీచర్స్ కావచ్చు, ఇండెక్స్ ఆప్షన్స్, స్టాక్స్ అన్నిట్లో కూడా బుల్లిష్గా ఉన్నారు. ఎఫ్ఐఎస్ ఫస్ట్ టైం అన్నిట్లో కూడా గ్రీన్లో కనిపిస్తుంది. ఇక ప్రొపరైటరీ విషయానికి వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్లో కొద్దిగా బేరిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్స్లో బుల్లిష్గా ఉన్నారు, క్లయింట్ అన్నిట్లో బేరిష్గా ఉన్నారు. డిఐఎస్ విషయానికి వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్, స్టాక్స్లో రెండిట్లో కూడా బుల్లిష్గా ఉన్నారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 1463 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. డిఐఎస్ 2028 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. ఈసారి ఎఫ్ఐఎస్ బయింగ్ చేశారు, డిఐఎస్ కూడా బై చేస్తూ సపోర్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఇక ఇండియా విక్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే సో ప్రస్తుతానికి ఏంటంటే 15 గంటల కింద ట్రేడ్ అవుతుంది. 1.53% డ్రాప్ అయింది. ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. యూఎస్కి సంబంధించిన డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ నిన్నైతే నెగిటివ్గా క్లోజ్ అయినాయి. బట్ ఈరోజు మనం చూస్తున్న సమయానికి ప్రస్తుతం అయితే గ్రీన్లో ట్రేడ్ అవుతున్నాయి 80 పాయింట్ల దాకా. ఇక డాలర్ ఇండెక్స్ అనేది మనం గమనించినట్టయితే వీక్గానే ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ ఫ్యూచర్ అనేది మనం నిఫ్టీ అనేది మనం తీసుకున్నట్టయితే సో ఫ్రెండ్స్ ఇక్కడ ఫిబ్నాకి ప్రకారం కొన్ని నంబర్స్ అనేది మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ప్రీవియస్గా ఒక కన్సోలిడేషన్ ఉంది. ఇక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్ మనం చూసుకున్నట్టయితే కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ అయింది, బ్రేక్అవుట్ అయ్యి స్టేబుల్ అయింది. సో మనకి పాసిబిలిటీస్ ఉన్నాయి అప్ సైడ్ వెళ్ళటానికి. ఇక బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ సిచ్యువేషన్, గ్యాప్ అప్ అయింది, గ్యాప్ తర్వాత స్టేబుల్ అయింది. అండ్ ఫిబనాకి నెంబర్స్ ప్రకారం మనకి ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచరు పరిశీలన చేసినట్టయితే ప్రస్తుతానికి 75 పాయింట్లు పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. సో చూడండి, నిన్నటి రోజున గ్రీన్లో క్లోజ్ అయింది, దాని తర్వాత స్లైట్ గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత కూడా కొద్దిగా ర్యాలీ అనేది కనబరుస్తుంది. 22,969 అంటే 970 అనేది తీసుకుందాం. ఇది గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్. మన నిఫ్టీ ఫ్యూచర్స్ వచ్చేసరికి 22,900 దగ్గర అయితే అప్రాక్సిమేట్గా క్లోజ్ అయింది. సో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఒక 75 పాయింట్లు అయితే ఉందన్నమాట డిఫరెన్స్. సో ఫ్రెండ్స్, బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఈరోజు బజాజ్ ఆటో, ఎల్ఐసి, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, జైడస్ లైఫ్ సైన్సెస్, జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, సూపర్ ఐరన్ ఫౌండరీ, యుఫ్లెక్స్ అనేది న్యూస్లో ఉన్నాయి. ప్రాబ్లీ వీటిలో మొమెంటం ఉండే అవకాశం ఉంది. ఈ యొక్క లింక్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం తీసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది. డైలీ కావచ్చు, లోవర్ టైం ఫ్రేమ్స్ కావచ్చు. అట్ ద సేమ్ టైం నిఫ్టీలో కూడా స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది. లోవర్ టైం ఫ్రేమ్స్లో, డైలీ టైం ఫ్రేమ్లో మాత్రం బై అనేది అడ్వైస్ చేస్తుంది. ఈరోజు మొత్తం మీద గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం అయితే స్లైట్ గ్యాప్ అప్ అయితే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ప్రీవియస్ కన్సోలిడేషన్ 22,660, రఫ్గా ఏంటంటే 22,650 అనేది వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ సపోర్ట్ బ్రేక్అవుట్ ఉన్న అంతకాలం మనం ఏంటంటే బుల్లిష్గా ఉండొచ్చు. ప్రస్తుతం సిచ్యువేషన్లో ఎవ్రీ డిప్లో కూడా మనం బాయింగ్ ఆపర్చునిటీ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ధన్యవాదాలు.